రహస్యం ఉంది. సెట్ లోపల వెళ్ళగానే అంత పెద్ద గ్రీడం నేను ఇస్తే కూడా ఎవరు అలాంటిలోకమ్మా ఇది ఎక్కడ వచ్చాం ఆయన చూస్తేనే కొంచెం ఇదైపోతాము. ఈ గెటప్ చూసి ఎలా అయిపోయింది. సరే దగ్గరికి వెళ్తే ఆయన ఏంటమ్మా నమస్కారం పెడితే నమస్కారం అన్నీ పెట్టి ఏమో నీ రెడీ అయినా టిఫిన్ చేసావా అని మనం భయం అని తెలిసిపోతుంది కదా. అప్పుడు మామూలుగా ఆ షాట్ అన్ని తీశారు. ఆ ఇంట్లో ఒక పవర్ ఉందండి. మిగతా టైంలో మామూలుగా ఉంటారు, ఆయన పని ఆయన చూసుకుంటారు, ఒక్క నిమిషం ఊరికి ఉండరు. అది షాట్ చూడటం, కెమెరాలో చూడటం, డాన్స్ మా ఏదైనా చేస్తే కూడా రిహర్సల్ చేస్తామా అని నేను ఒక్కొక్క షాట్లో చేసేదాన్ని. అందువల్ల నేనంటే కొంచెం ఆయనకి ఒక ఇది ఆ పిక్చర్ అలాగా ఐబ్రో కూడా రాశారు. అప్పుడు సన్నగా ఏదో రాసేసారు, నన్ను పెట్టి ఎవరు మేకప్ అయినా ఐబ్రో పెన్సిల్ ఇవ్వండి అని చెప్పి ఇలా పట్టుకున్నారు. ఇలా నాకు అలా అయిపోయాను. తర్వాత కొంచెం షార్ట్ చేయను అక్కడ అలా కొంచెం ఇదైపోయింది. మళ్ళీ ఆ రూమ్కి వస్తే అందరూ చెప్పారు భోజనం ఆ మేకప్ రూమ్లో చేయకూడదండి, అక్కడ పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది, అక్కడే అందరూ చేయాలి అని. సరే మేము కూడా అలా వెళ్ళేవాళ్ళం. అక్కడ చూస్తే రావు గోపాలరావు గారు అందరూ పిక్చర్లు ఎవరు ఉన్నారో అందరూ మేము భోజనం చేసేవాళ్ళం. అది కూడా మంచిది చూడండి, ఎందుకంటే అది కళా తల్లి ఉన్న చోట అది. మనం ఫిష్ కానీ ఈ కోడి కానీ తినకూడదు అనేది ఆయన పద్ధతి, అది కరెక్టే కదా. తర్వాత ఎవరు యాక్ట్ చేసినా స్టూడియోలోనే మేము ఉండాలి. రూమ్స్ అన్నీ బాగుంటాయి, అక్కడే భోజనం ఉంది, అక్కడే మనం షూటింగ్ చేయవచ్చు హాయిగా, అది మంచిదే. కానీ నాకు మాత్రం ఇంతవరకు స్టూడియోలో మీరు రూమ్ ఉంది అక్కడ ఉండాలని చెప్పలేదు, హోటల్లోనే పడతారు. అది నాకు భాగ్యమే. అక్కడ ఉన్న ఇంకా సంతోషం. చాలాసార్లు నేను ఆయన చూసేదాన్ని. ఒక్కొక్క సమయం నేను ఆయన పిక్చర్ డైరెక్షన్ కానీ సొంత పిక్చర్ చేసి వెళ్తే కథ గురించి రేపు ఎవరు వస్తున్నారు ఆ సీన్ గురించి సినిమా గురించి ఆయనే మొత్తం మేకప్ తీసేసి అమ్మ రాలేదు ఆ రోజు, అక్క చెల్లి పిల్లలని రాలేదు, నేను మాత్రం అయ్యగారు ఉన్నారా అని. ఇప్పుడు చెప్పారు అయ్యగారు పైన ఉన్నారండి అని. వెళ్తే ఎవరితో మాట్లాడుతూ ఇలా ఉన్నారు, నన్ను చూసి రామా అన్నారు. ఏం తోచిందో ఏమో ఆ కాళ్ళ మీద అలా పడిగాను, నమస్కారం పెట్టాను. నమస్కారం పెడితే లేమా బాగుండు అన్నారు. ఏమా నీకు రేపే కదా ఫ్లైట్, విజయవాడ వెళ్తున్నావు డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం అంటే నాకు ఆశ్చర్యం. ఇది కూడా ఆయనకు తెలిసింది, రేపు ఎవరెవరు వస్తున్నారు దాని విధంగా మనం సీన్ తీయాలి ఇవన్నీ. ఇప్పుడు చూస్తే ఇంత మెమరీస్ పోతే ఇంకా ఆయన గురించి ఎన్నో చెప్పాలి. అప్పుడు నాకు తెలియదు కదా. అవునండి అన్నాను. ఇద్దరు లేడీస్గా ఉన్నారు, ఎట్లా వెళ్తారో ఎవరైనా మనుషులు పంపించాను అన్న. అప్పుడు ఒక నాన్నకున్న ప్రేమ. మేము వెళ్ళే లోపల మా అమ్మ అక్కడ వచ్చేస్తుంది, ఏం భయం లేదు అంటే జాగ్రత్తగా పోండి అని చెప్పారు. సరే అది కొంచెం ఇప్పుడు తలుచుకుంటే చాలా సంతోషం. అలాగే సింహబల్లు సాంగ్ వచ్చింది, పెద్ద ఆయనతో కొంచెం సీన్లు అన్నీ ఉన్నాయి, నేను ఆశపడతాను ఆయన యాక్ట్ చేస్తారు. ఆ సాంగ్ బాగా హిట్ అయింది. సన్నజాజులు అది పాటు మేము ప్రోగ్రామ్స్ అన్నీ వెళ్ళేటప్పుడు అడిగేవారు, ఏమండి అది చెయ్యండి, మేము ఫస్ట్ భరతనాట్యం చేస్తాము, మేనకా విశ్వామిత్ర అది ఒక ½ అన్ అవర్, ఆ పెద్ద అయినా ఏ సాంగ్ హిట్టో అవన్నీ చేయమని అడుగుతారు. ఆ డిమాండ్ బుక్ చేసేటప్పుడే సరే మేము చేస్తాం దానికేమని, దానికి లంగా జాకెట్ లాగా వేసుకుని మేము ఆడేవాళ్ళం. చాలా ఖుషీగా చూసేవాళ్ళు. అలా ఇది ఆయనతో చేసిన పిక్చర్ అన్నీ, ఏ డ్రైవర్ రాముడు, నీ ఇల్లు బంగారం కాను, నా పరువు నీ కోసం అని, అది కేఎస్ఆర్ దాస్ అనమాట. అది కొంచెం భయంకరమా, ఏ హీరో కన్నా ఈయన దగ్గరకు వెళ్ళి హక్ చేసుకోవటం, కాళ్ళ ఇలా మీదకి వేయటం, ఆ డ్రెస్ ఇలా ఉంటుంది ఓపెన్గా, సరే అది వేయటం, ఏం చెప్పరు. ఏంటి ఈ డ్రెస్ ఇలా ఉంది నేను చెయ్యాలా, ఆ అమ్మాయి నా కాలు మీద వేయాలా, ఏం చెప్పరు. మనం ఇది దేవుడి ఇచ్చిన జాబ్ లాంటి, మనం ఎందరో వృత్తి అన్నమాట. పవిత్రంగా ఆయన చేశారు కాబట్టి అంత ఎదిగారు. నేను కూడా అమ్మని అడిగాను ఒకసారి, ఏమ్మా రాజకీయం ఏదో అంటున్నారే, ఈయన పోతే మళ్ళీ మనతో యాక్ట్ చేసారా, మనం చూడలేమా అని అడిగాను. అక్కడ వెళ్తే మనం లాంటి సినిమా పరిచయానికి మంచి పేరు, మనకి గొప్ప చెప్పుకోవచ్చు. నువ్వు కూడా ఆయనతో నేను చేశాను, అది పెద్ద విషయం, ఆయన గెలిచి రావాలి, అది చూడు, అప్పుడు చూడు నీకు తెలుస్తుంది అని. తర్వాత మేము చేస్తే మనకు కూడా ఫిలిం సైడ్లో మనకి ఏది కావాలన్నా చేసేవారు. నీకు తెలీదు రాజకీయాలు చిన్నదని కాబట్టి ఆయన గెలిచి వస్తే మన సినీ ఫీల్డ్కి పెద్ద మంచి పేరు. ఆయన వచ్చిన తర్వాత అభిమానులకి ప్రజలకి ఏవేవో కావాలో అన్నీ చేశారు కదా. తర్వాత నేను అడిగాను కదా, అమ్మా మనం చూడలేదా అని. అప్పుడు నేను షూటింగ్, ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు, మేము ఇక్కడ షూటింగ్లో అన్ని పిక్చర్లో చేస్తున్నాను. అక్కడ ఏదో తుఫాను వచ్చిందని ఇక్కడ ఉన్న చెన్నైలో ఉన్న అందరు ఇక్కడే ఉన్నవాళ్ళు అక్కడ మమ్మల్ని
ఫ్లైట్లో రమ్మని చెప్పి మేమంతా అక్కడ ప్రోగ్రాంలు చేయటం, వ్యాన్ మీద ఎక్కించి ఉండిలాగా ఇస్తారు. ఆ కాసులన్నీ పోస్తారు అందరూ. మేము మోహన్ బాబు గారు, ఆ మెగాస్టార్ చిరంజీవి గారు, అందరూ హీరోయిన్స్, జయప్రద గారు అందరూ వెళ్ళాం. వాళ్ళ వల్లనే కదా ఇలా ఉన్నాం. సరే మేమంతా వెళ్ళాము. ఆయన ఏదో మీటింగ్ చేశారు పెద్ద ఆయన, అందరినీ ఒక్కొక్క బండిలో ఎక్కారు. ఫైటర్స్ అన్నీ పెట్టారు పక్కన. అప్పుడు ఆయన వచ్చారు. ఆరెంజ్ ఆ డ్రెస్సులో చూస్తే ఇంకా అందంగా ఉన్నారు. ఈ పిక్చర్లు అంటే ఏమిటి, అప్పుడు చూడాలి ఆయన వితప్పుడు మేకప్. నేను ఆల్రెడీ చూస్తున్నాను. ఇప్పుడు ఎవరు ఏమన్నారండి, కాల్ షీట్ తీసుకోవడం, అపాయింట్మెంట్ అంటారే, అదంతా లేదు. చేయటే వెళ్తే ఏదో నేను తల ఉంచుకునే పోతాను. ఒక నలుగురు నిలబడి ఉన్నారు. అది హరిబాబు గారు ఏదో తెలియదు నాకు. అందరూ చెప్పారు పైన ఉన్నారు పెద్ద ఆయన అంటే. మెట్లు ఎక్కాము. ఒకరు వచ్చారు. పైన బయట చెప్పులు ఉన్నాయి కాబట్టి ఎవరో మాటలు వినిపించి లోపలికి ఏదో చెప్పారనమాట. ఒక్క నిమిషంలో వాళ్ళు బయటకు వచ్చేసారు. మేము ఊళ్ళో పోతే రామా అమ్మ అడిగింది ఎలా ఉందండి అంటే, ఏమీ లేదమ్మా చిన్న గాయాలేవి, నేను 1 month లోపలనే వచ్చేస్తాను, నీతో బాగా డ్యాన్స్ చేసేస్తాం, నువ్వు రెడీగా ఉండు. చాణక్య చంద్రగుప్త అని అన్నదమ్ముల తర్వాత బాలయ్య బాబు గారు షూటింగ్ చూడడానికి వచ్చారనమాట. నాకు తెలియదు డ్యాన్స్ చేయటం, అలా మూసుకుని అమ్మ పక్కన కూర్చోటం ఇదే. రాజుబాబు గారు, పద్మనాభ గారు ఆ పిక్చర్లో. సో ఈయన డైరెక్షన్ కదా, అలా చేసి వచ్చేటప్పుడు జయమాలిని అని పిలిచారు. ఏంటంటే ఎవరు వచ్చారు చూసావా, నీ బాయ్ ఫ్రెండ్ అన్నారు. మనకేదిరా బాయ్ ఫ్రెండ్, లేదు. అలా చూస్తే బాలకృష్ణ గారు ఇంకా భయం వచ్చింది. అలా చేసేవారు ఆయన. సింగపూరి వెళ్ళాం మేమంతా, మేము మా అమ్మ, తారకమ్మ, పెద్ద ఆయన, జయప్రద గారు అందరూ ఫ్లైట్లో వెళ్ళాము. ఆయన ఫస్ట్ టైం అనుకుంటాను బయట, ఎందుకంటే ఆయనకు బాగా కూర్చున్నారు. ఆ సింగపూర్ దిగగానే ఆ లైట్స్ అన్నీ బాగుంటాయి. ఆయన లేచి నిలబడి అలా పిల్లల్లాగా చూస్తున్నారు. ఏంటమ్మా లేచి ఏదో చూస్తున్నారంటే, లేదు లైట్స్ అని. సరే మనం కూడా చూస్తామని ఆయన 4th seat ఆయన ముందు ఉన్నారు. నేను కూడా అలా చూశాను. చిన్నపిల్లలు అయిపోయారు అక్కడ. తర్వాత అక్కడ సాంగ్ తీశారు మాకు. చాలా ఆయనతో ఇక్కడండి దగ్గర ముక్కు దగ్గర తీసేవాళ్ళం. సింగార రాముడు అక్కడ ఈయన లేటుగా వస్తారని అప్పుడు హాయిగా నిద్రపోతామని అనుకుంటే ఆ టైంకు కరెక్ట్ డిసిప్లిన్. నాకు కూడా ఇప్పుడు నేను 10:30 రెడీ, నిద్ర రాలే. అందుకే నేను అత్తగారి దగ్గర చెప్పాను, అందుకే నేను షూటింగ్ చేయలేదు, అలవాటు నాకు వచ్చేసింది. అక్కడ పోతే షూటింగ్ తీసే అప్పుడు భోజనం కొంచెం లేట్ అవుతుంది అన్నారు. అప్పుడు టచ్ మ్యాన్ వచ్చి అమ్మగారు భోజనం చేశారా అని అడిగారు. లేదండి భోజనం లేటుగా వచ్చారు అని చెప్తున్నారు అని అబ్బాయి చెప్తే, ఏమైనా జ్యూస్ కావాలంటే తెప్పించు అమ్మకి అన్నారు. మా ఊరికే మనం ఉంటే ఏంటి, ఏమైనా ఊరు చూసారా, ఎలా ఉంది ఊరు అడుగుతాం. ఆ భార్య మీద ప్రేమ. జయమాలి పక్కన ఉంది, ఏమైనా మాట్లాడుకోవచ్చు, అది చూడాలి. అదే మళ్ళీ వచ్చారు. నెక్స్ట్ షాట్కి వచ్చేటప్పుడు ఇచ్చావా, తాగారా అంతా. నేను ఇప్పుడు కూడా మా ఆయనతో చెప్తాను, చూడండి ఆయన గురించి చాలా చెప్పాలి. ఈ రీసెంట్గా చెప్పాలంటే ఈ పెద్ద ఆయన పేరు మీద వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు పిక్చర్ చూశాను. ఫస్ట్ ఆయన కష్టపడి వచ్చింది ఎట్లా, అందుకే ఆ వృత్తిని, ఆ సినిమా ప్రపంచాన్ని అంతా ప్రేమించారు ఆయన. దేవుడిగా ఇచ్చిన వరంగా తీసుకున్నారు ఆయన. అప్పుడే తెలిసింది నాకు ఇంత కష్టపడి పాపం అక్కడి నుంచి కాలేజీలు చదివేది మళ్ళీ తీసుకెళ్ళడం కానీ అది చూసాను. లాస్ట్ చూసేటప్పుడు నాకు ఏడుపు వచ్చేసి, మా అక్క అందరూ చూస్తున్నా, ఎందుకు ఏడుస్తున్నావు అని. అలా కృష్ణుడు లాగా వస్తున్నారు, కృష్ణుడు కనిపించాడు. తర్వాత మనం లేదే పిక్చర్ కదా చూస్తున్నారు వీళ్ళు, చూడు ఎలా ఉన్నారు అని వీళ్ళు శబ్దం వినగానే మన పెద్ద ఆయన, అయ్యో ఇన్ని సంవత్సరాల తర్వాత మన ముందు వస్తున్నారు, ఎలా ఉంది, కప నీళ్ళు వచ్చేసింది. నాకు ఏడుపు చేశాను నిజంగానే. అలాంటి మహానటుడు ఇక పుట్టరు. ఆ దేవలోకం నుంచి దిగి వచ్చిన గంధర్వుడు మేము అనుకున్నది. ఆయన మీద మాకు భయం ఉన్న గౌరవం ఉంది. మా అమ్మ అంటే కన్నీళ్ళు వస్తుంది. అది వాళ్ళు దేవుడి ఇచ్చిన మన సినీ ఇండస్ట్రీకి పెద్ద పొకిషం అని చెప్పొచ్చు. అది అలాగే ఉండిపోతుంది. సరే నేను కూడా అభిమానులతో పాటు నేను కూడా ఆయన్ని చాలా మిస్ చేస్తున్నాను. ఏం చెప్పాలి చెప్తూ, కానీ నాకు కన్నీళ్ళే వస్తుంది.